అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు అరటికాయ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావలసినటువంటి పదార్థాలు అరటికాయ, పచ్చి అరటికాయ, గోధుమ పిండి, సాల్ట్, నూనె కానీ నెయ్యి కానీ. తర్వాత దీన్ని అరటికాయను ముక్కలుగా కోసి నీళ్ళల్లో వేసి ఉప్పు కొంచెము తర్వాత ఆయిల్ వేసి ఉడకబెట్టాలండి. బాగా ఉడికిన తర్వాత తొక్క తీసి ఆ అరటికాయను మిక్సీ చేయాలి. ఇట్లా ఉడకబెడుతూ ఉండాలండి. ఈ తొక్క మొత్తం నల్లగా కావాలి. నల్లగా అయ్యేంత వరకు ఉడకబెట్టాలి. ఇది చూడండి, ఒక సైడ్ ఏమో గ్రీన్గా ఉంది, ఒక సైడు ఇంకొంచెం నల్లగా కావాలి. అరటికాయలను ఉడికిన తర్వాత పొట్టు తీసి ఇట్లా కొంచెం వాటర్ వేసి మిక్సీ చేశానండి. మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. వేసి ఈ గోధుమ పిండి వేసి కలపాలండి. ఒకవేళ ఇలాగే కలిస్తే పర్వాలేదు, సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కలిపిన తర్వాత పరోటాలుగా చేయాలండి, చేసి కాలవాలి. ఇట్లా పరోటా పెనం మీద వేసుకోవాలండి. ఇది పల్సగా కూడా వస్తుందండి పరోటా, మరీ మందంగా కాకుండా పల్సగా కూడా వస్తుంది. ఇలా కాల్చుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం అంత పిండి కలిపేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవచ్చండి, కలర్ కోసము. వేయకుండా పర్లేదండి. ఇలా రెండు వైపులు బాగా కాలాలి. కాలిన తర్వాత ఇట్లా గీ వేసుకోవచ్చండి. గీ ఇట్లా ఒకవైపు సరిపోద్దండి. మళ్ళీ ఇంకోటి కాల్చుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి కూడా మంచిది. ఇట్లా ఒకవైపు నెయ్యి వేస్తే సరిపోద్దండి, రెండు వైపులు అవసరం లేదు. రెండు వైపులు వేస్తే పెనానికే పోద్దండి, పెనమంతా అట్లా పొగలు వస్తూ ఉంటుంది. అలా కాకుండా వన్ సైడే నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే, నెయ్యే బాగుంటుందండి, వేసుకుంటే బాగుంటాయి మెత్తగా. చూడండి ఎట్లా పొంగుతున్నాయో. పొరలు పొరలకు కూడా అవసరం లేదండి, అట్లా చేసేస్తే పుల్కాల మాదిరి చేసేస్తే అయిపోద్ది. ఇప్పుడు గీ రాసేస్తే అయిపోయినట్టండి. అరటికాయ పరోటా రెడీ అయిపోయిందండి. చేయటం చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఓకేనండి, మీరు చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, హ్యావ్ ఏ నైస్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.